హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఇండియన్ పాలిటీలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిటిజన్స్కి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఈ ఫండమెంటల్ రైట్స్ నుంచి వస్తాయి. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ రైట్స్ యొక్క డెఫినేషన్, బ్యాక్గ్రౌండ్, ఒరిజినల్ అండ్ ప్రజెంట్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ యొక్క ఫ్యూచర్స్ గురించి సింపుల్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో మనం చిన్న డెఫినేషన్ తో తెలుసుకుందాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బేసిక్ రైట్స్ గ్యారంటీడ్ టు ఆల్ సిటిజన్స్ టు ఎన్జోర్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ. పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ మరియు గౌరవాన్ని నిర్ధారించడానికి హామీ ఇవ్వబడిన హక్కులను ప్రాథమిక హక్కులని అంటాం. ఫండమెంటల్ రైట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్స్ 12 to 35. ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ అనేది రాజ్యాంగంలో పార్ట్ 3 అనే భాగంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ అనేది టోటల్ గా 12 to 35 ఆర్టికల్స్ ని కలిగి ఉంది. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ డిరైవ్డ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యుఎస్ఏ ఇన్ బిల్ ఆఫ్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ యుఎస్ఏ లోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ రైట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. ఈ రాజ్యాంగంలోని 3వ భాగాన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా వర్ణించబడింది. మ్యాగ్నా కార్టా గురించి ప్రీవియస్ వీడియోస్ లో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. మీకు మ్యాగ్నా కార్టా మీద ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మ్యాగ్నా కార్టా అంటే హక్కుల ఒప్పంద పత్రం. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా ఇస్ ద చార్టర్ ఆఫ్ రైట్స్ ఇష్యూడ్ బై కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ 1250. ఈ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అనేది 1215లో ఇంగ్లాండ్ రాజు అయిన కింగ్ జాన్ జారీ చేసిన హక్కుల చార్టర్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ టు ఆల్ పర్సన్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కుల ద్వారా హామీ ఇవ్వబడ్డాయి. దే అప్హోల్డ్ ద ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్, ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్. ఫండమెంటల్ రైట్స్ అనేవి వ్యక్తుల యొక్క సమానత్వాన్ని అలాగే గౌరవాన్ని సమర్థిస్తాయి. నెక్స్ట్, ఒరిజినల్లీ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫర్ 7 ఫండమెంటల్ రైట్స్. ఒరిజినల్ గా రాజ్యాంగం అనేది 7 ప్రాథమిక హక్కులను అందించింది. ఫస్ట్ వన్, రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు. ఈ రైట్ టు ఈక్వాలిటీని 14 to 18 ఆర్టికల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. నెక్స్ట్, సెకండ్ వన్, రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు. ఈ రైట్ టు ఫ్రీడమ్ని 19 to 22 ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. నెక్స్ట్, థర్డ్ వన్, రైట్ టు అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే పీడన నిరోధక హక్కు. ఈ రైట్ని 23 to 24 ఆర్టికల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. నెక్స్ట్, ఫోర్త్ వన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వేచ్ఛ హక్కు. ఈ రైట్ని 25 to 28 ఆర్టికల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ అంటే సాంస్కృతిక విద్యా హక్కు. ఈ రైట్ని 29 to 30 ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. నెక్స్ట్, సిక్స్త్ వన్, రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు. ఈ రైట్ని ఆర్టికల్ 31 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, సెవెంత్ వన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఈ రైట్ని ఆర్టికల్స్ 32 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఒక్కొక్క ఆర్టికల్ గురించి ముందు క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్, ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ రిలేటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై ది 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఫండమెంటల్ రైట్స్ లిస్టులో నుంచి రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేయడం జరిగింది. అలాగే ఈ రైట్ టు ప్రాపర్టీని ఇట్ ఈస్ మేడ్ ఏ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A పార్ట్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ రైట్ టు ప్రాపర్టీని రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 300A ప్రకారం చట్టపరమైన హక్కుగా చేయబడింది, అంటే లీగల్ రైట్ గా చేర్చడం జరిగింది. అయితే టోటల్ గా 7 ఫండమెంటల్ రైట్స్ లో నుంచి రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేయడం వల్ల ప్రెసెంట్ ఫండమెంటల్ రైట్స్ అనేది 6 ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒరిజినల్లీ ఫండమెంటల్ రైట్స్ అనేటివి 7 ఉంటాయి, ప్రెసెంట్ ఫండమెంటల్ రైట్స్ అనేది 6 ఉంటాయని గుర్తుంచుకోవాలి. నేను చెప్పే ప్రతి టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ప్రతి టాపిక్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఫ్యూచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ యొక్క లక్షణాలు చూద్దాం. ఫస్ట్, గ్యారంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ద్వారా హామీ.
ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫండమెంటల్ రైట్స్ అనేవి భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి హామీ ఇవ్వబడ్డాయి. మనకు రైట్ టు ఈక్వాలిటీ కానీ, రైట్ టు ఫ్రీడమ్ కానీ, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. ఇలాంటి ఫండమెంటల్ రైట్స్కి రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి హామీ ఇవ్వబడతాయి. నెక్స్ట్ సెకండ్, జస్టిసబుల్ నేచర్, న్యాయ స్వభావం కలిగి ఉంటుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వయలేటెడ్ సిటిజన్స్ కెన్ అప్రోచ్ కోర్ట్స్ డైరెక్ట్లీ. భారత రాజ్యాంగం హామీ ఇవ్వబడిన ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘనకు గురైతే, అయితే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం, రైట్ ఈక్వాలిటీకి కానీ, ఫ్రీడమ్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, అలాగే రిలీజియన్ కానీ, ఇలాంటి రైట్స్కు ఎలాంటి ఉల్లంఘన జరిగినా నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, నాట్ అబ్సల్యూట్, అంటే భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్కు హామీనిస్తుంది, కానీ ఇవి పూర్తిగా స్వేచ్ఛ కాదు. అంటే మనకు హక్కులు ఉన్నా అవి కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు స్వేచ్ఛ ఉంది, కానీ అది ఇతరులకు నష్టం కలిగించకుండా ఉండాలి. అందుకే ప్రభుత్వం కొన్ని నియమాలు పెడుతుంది. స్వేచ్ఛగా తిరగడం అంటే ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, మీరు ఎక్కడైనా వెళ్ళవచ్చు, కానీ కొన్ని ప్రాంతాలలోకి అనుమతి లేకుండా వెళ్ళలేరు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్మీ ఏరియాస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, అవైలబుల్ టు సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్. భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ కొన్ని కేవలం భారత పౌరులకు మాత్రమే ఉంటాయి, కొన్ని మాత్రం ప్రతి వ్యక్తికి అంటే నాన్ సిటిజన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే భారత పౌరులకు మాత్రమే ఉన్న రైట్స్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, స్వేచ్ఛ, మాటల స్వేచ్ఛ కానీ, సమావేశ స్వేచ్ఛ కానీ, సంఘాలు ఏర్పాటు చేయడంలో, దేశంలో స్వేచ్ఛగా తిరగడంలో, ఎక్కడైనా నివసించడంలో, వ్యక్తి వ్యాపారం చేసుకోవడంలో, అలాగే సంస్కృతి, విద్యా సంస్థల హక్కులు ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి. అలాగే సిటిజన్స్ ప్లస్ నాన్ సిటిజన్స్ ఇద్దరికి ఉన్న హక్కులు ఏంటంటే చట్టం ముందు సమానత్వం, నేరాల విషయంలో రక్షణ ఉంటుంది, జీవించే హక్కు ఉంటుంది, విద్య హక్కు ఉంటుంది, అరెస్ట్ నిర్బంధంలో రక్షణ ఉంటుంది, బానిసత్వం, బాల కార్మికత్వం నిషేధించబడుతుంది, మత స్వేచ్ఛ హక్కు కూడా ఉంటుంది. నెక్స్ట్ నెగటివ్ అండ్ పాజిటివ్ రైట్స్. భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ని మనం నెగటివ్ అండ్ పాజిటివ్ హక్కులుగా విభజించవచ్చు. నెగటివ్ రైట్స్ రిస్ట్రిక్ట్ ద స్టేట్. ఎగ్జాంపుల్ వచ్చేసి నో డిస్క్రిమినేషన్, అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోకూడని హక్కులు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, ఇందులో ప్రభుత్వం ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు, అందరినీ సమానంగా చూడాలి. నెక్స్ట్ బి పాజిటివ్ రైట్స్, ప్రొవైడ్ ఫ్రీడమ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇందులో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను చెప్పే హక్కులు, అంటే ప్రభుత్వం మనకు కొన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. అవి విద్యా హక్కు, మాట్లాడే స్వేచ్ఛ హక్కు, అలాగే బలవంతపు కూలీ నిషేధంలో రక్షణ ఇస్తుంది, బాల కార్మికులను నిషేధించే విషయంలో రక్షణ కల్పిస్తుంది. సింపుల్ డెఫినేషన్లో చెప్పాలంటే నెగటివ్ రైట్స్ అంటే ప్రభుత్వం జోక్యం చేయకూడనివి, పాజిటివ్ రైట్స్ అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. మన ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించబడితే మనం నేరుగా కోర్టుకు వెళ్ళి న్యాయం పొందగలడం. ఇది ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226 ద్వారా సాధ్యమవుతుంది. ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది, అలాగే ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది. నెక్స్ట్ సస్పెన్షన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు. ఎమర్జెన్సీ అంటే దేశానికి పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు ప్రకటించే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ని నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దేశంలో యుద్ధం జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క భద్రత కోసం స్వేచ్ఛ హక్కుల్ని నిలిపివేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అమెండబుల్ అంటే సవరణ. పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ బట్ కెన్ నాట్ డిస్ట్రాయ్ దేర్ బేసిక్ స్ట్రక్చర్. ఫండమెంటల్ రైట్స్ ని పార్లమెంటు మార్చగలదు, కానీ రాజ్యాంగపు బేసిక్ స్ట్రక్చర్ని మాత్రము మార్చలేదు. నెక్స్ట్ బ్యారోడ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ది యుఎస్ఏ బిల్ ఆఫ్ రైట్స్. మనం ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని యుఎస్ఏలోని బిల్ ఆఫ్ రైట్స్ నుండి ప్రేరణ పొందింది, అంటే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రమోట్స్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. సమానత్వాన్ని అలాగే స్వేచ్ఛను కూడా ప్రోత్సహిస్తుంది. ద ఎన్షూర్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్స్. ఫండమెంటల్ రైట్స్ వ్యక్తి యొక్క సమానత్వం, స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫండమెంటల్ రైట్స్లోని 12 to 35 ఆర్టికల్స్ గురించి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా వీడియోస్ ఫాలో అవ్వాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్, బాయ్.